ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ భక్త కోటికి భవ్య స్వాగతం. షిరిడి సాయినాథుడు సర్వాంతర్యామి, దత్తావతార గురు పరంపరలో గురు స్వరూపుడు. సర్వ జగత్తును తనను లయం చేసే భగవంతుడి విగ్రహం మన ముందుంటే మనోనిగ్రహం ఏర్పడుతుందనే నమ్మకం మనది. అందుకే మన నిత్య దైనందిన జీవితంలో ఆలయ దర్శనానికి అంతటి ప్రాధాన్యతనిస్తాం. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా శేషాచల కొండల సమీపాన ఉన్న నగరిలో కొలువుదీరిన శ్రీ సాయినాథుని దివ్యమంగళ స్వరూపాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించి తరిద్దాం రండి. సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం. సాయి దయామృత సింధువు, ఆర్తుల పాలిట ఆత్మబంధువు. సాయి అని పిలిచినంత మాత్రాన ఓయి అని పలికి భక్తుల ఆపదలను తొలగించే దైవం. మహిమాన్విత శక్తులతో భువిపై మానవ రూపంలో అవతరించిన పరంజ్యోతి. మానవాళి మనోమాలిన్యాలను తన బోధనలతో శుద్ధి చేసిన పరమాత్ముడు. తన జీవితంలో శ్రద్ధ, ఓర్పు అనే కర్మలను ఆచరించి చూపిన సాధుగుణ వర్తనుడు. కఫిని వస్త్రదారుడిగా, పరమ శాంతమూర్తిగా భక్తుల ఆర్తిని బాపిన దయాళువు. ఆ దివ్య పురుషుడు కొలువైన నగరి మందిరాన్ని కనులారా దర్శించుకుందాం. ఆకుపచ్చని ప్రకృతి, చుట్టూ కొండ కోనలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఎటు చూసినా మనసును మంత్రించే దృశ్యాలే. మంగళప్రదమైన అనుభవాలకు, అనుభూతులకు దివ్యమైన ప్రదేశంగా చిత్తూరు జిల్లా నగరి శోభ అలరారుతోంది. ఈ మనోహరమైన ప్రకృతి కాంత ఊడిలో శ్వేతవర్ణ శోభతో అత్యంత సుందరంగా, శోభాయమానంగా ప్రకాశిస్తుంది శ్రీ సాయినాథుని దివ్యమందిరం. శేషాచల కొండల చెంతన ఉన్న నగరి ప్రాంతం సాయినాథుని మందిరంతో నగరి మరింత ఆధ్యాత్మికతతో విరాజిల్లుతోంది. 2011వ సంవత్సరంలో గురు పౌర్ణమి రోజున సాయినాథుని మందిరానికి శంకుస్థాపన జరిగింది. ఏడాదిపాటు శరవేగంగా నిర్మితమైన సాయి దివ్యమందిరంలో 2012 ఏప్రిల్ మాసంలో శ్రీ సాయినాథుని విగ్రహం మంగళ వాద్యాల నడుమ భక్తకోటి భక్తిత్వాల మధ్య ఆధ్యాత్మిక నేపథ్యంగా ప్రతిష్ఠితమైంది. భక్తి, సేవ అనే మార్గాల అంతఃసూత్రంగా సాయిబాబా వారి భక్తులు జీవన ప్రయాణం సాగిస్తారు. ఈ నేపథ్యంలోనే నగరి దాదాపు 13 ఏళ్ల క్రితం నిర్మితమైన భక్తజన కోటిని విశేషంగా ఆకట్టుకుంటుంది. సాయి రూపము చూసిన మనసు వెలుగుతో నిండును, సాయి పాదము తాకిన తన్మయత్వము కలుగును, సాయి నామస్మరణలు మన దుఃఖమంతా తొలగును. శ్రీ సాయినాథుడు కొలువైన మందిర పరిసరాలు, ప్రధాన మందిర ప్రవేశద్వారం నిర్మాణ శైలి విలక్షణంగా, వైవిధ్యభరితంగా ఉన్నాయి. దీంతో సాయి మందిర వాస్తుశిల్పం భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. గోపురం కూడా అన్ని మందిరాల కంటే కాస్త భిన్నంగా గోచరిస్తూ సాయినాథుని మందిరానికి మెట్లకు ముందున్న అద్దాల మందిరంలో కొలువు తీరిన శ్రీ సాయినాథుని చిరుప్రతిమను భక్తులు ముందుగా దర్శించుకుంటారు. శేషాద్రి పర్వత శ్రేణి అందంగా విస్తరించడంతో నగరి శోభ మరింత ఇనుమడించింది. దీంతో ఈ భూమ్మీద ఉద్భవించిన మహిమాన్వితోత్తమ గురుస్వరూపం షిరిడీ సాయినాథుడు కొలువు తీరడంతో నగరి ఆధ్యాత్మిక నగరిగా శోభిల్లుతోంది. శ్రద్ధ, సబూరీతో కొలిచిన భక్తుల వెన్నంటే ఉంటూ
గురుస్వరూపంగా దైవంగా నిత్య నీరాజనాలందుకుంటున్నాడు బాబా. పూజనీయులు ఏ బాటలో నడిచారో ఆ బాటలో ప్రజలు పయనించడం లోక శ్రేయోదాయకం అంటుంది ధర్మశాస్త్రం. అందుకే మానవతామూర్తి అయిన శ్రీ సాయినాథుని అడుగుజాడల్లో లక్షలాది మంది భక్తులు నడిచి ఆచరణాత్మకంగా తరిస్తున్నారు. దైవాన్ని ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. తరచి చూసుకుంటే మానవీయ విలువల్లోనే దైవం ఉందని రుజువు చేసిన మహిమాన్వితుడు సాయినాథుడు. తన ప్రబోధాలతో అనతి కాలంలోనే కోట్లాది మంది హృదయ మందిరాల్లో కొలువయ్యారు. అయినా సాయి దివ్యమంగళ రూపాన్ని తనివితీరా దర్శించి ఆత్మ నివేదన చేసుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు. రండి, ఆ భక్తులతో మనము సాయిని నిండుగా దండిగా మనసారా దర్శించుకుందాం. భక్త సులభుడు ఈ సాయి దేవుడు, అనంత చరితుడు ఆ మహనీయుడు. భక్త సులభుడు ఈ సాయి దేవుడు, అనంత చరితుడు ఆ మహనీయుడు. పిలువగనే పలికే దయాద్ర హృదయుడు, దయాద్ర హృదయుడు. పిలువగనే పలికే దయాద్ర హృదయుడు, దయాద్ర హృదయుడు. భక్త సులభుడు ఈ సాయి దేవుడు, అనంత చరితుడు ఆ మహనీయుడు. ఏడుకొండల స్వామి మెట్లను తలపించే విధంగా సాయినాథుని ప్రధాన మందిరానికి చేరుకునే మార్గంలో మెట్లు దృశ్యమానమవుతాయి. అత్యంత వైవిధ్యభరితమైన సాయి ధామంగా విరాజిల్లుతున్న నగరి సాయి మందిరం సాయి లీలలకు వేదికగా, గురుదేవుని కృపాకటాక్షాలకు నిలయంగా తేజరిల్లుతోంది. ప్రధాన మందిరంలో కొలువైన శ్రీ సాయిబాబా వారి నిండైన పాలరాతి రూపం చిన్మయానంద రూపంగా గోచరిస్తోంది. షిరిడీ సాయినాథుడు మన కళ్ల ముందే సజీవంగా దర్శనమిస్తున్నాడా అనేంతగా భక్తులు అవ్యక్తమైన అనుభూతికి లోనవుతారు. బాబా దర్శనార్థం వచ్చిన భక్తులకు ఓ అపూర్వమైన ఆధ్యాత్మికానందాన్ని ఇస్తోంది నగరి శ్రీ సాయినాథుని మందిరం. శ్రీ సాయినాథుడు ప్రతిమకు భక్తులు వినమ్రంగా శరణాగతితో ఆరాధిస్తారు. శిరసు ఉంచి సాయినాథుని పాద పద్మాలను వేడుకుంటారు, భక్తి నివేదన చేసుకుంటారు. శ్రీ సాయిబాబా మందిరాన్ని నిత్యం వందలాది మంది సాయి భక్తులతో రద్దీగా ఉంటుంది. ప్రధాన మందిరంలో దయామృత దృక్కులతో ప్రసన్న వదనంతో అచ్చం షిరిడీ సాయినాథుని ప్రతిమను దర్శించిన అనుభూతే నగరి సాయినాథుని దర్శించినా కలుగుతుందని భక్తులు భావిస్తారు. సాయినాథుడిని దర్శించిన భక్తులకు తీరని కోరికలంటూ ఉండవు. భక్తులకు అభీష్టాలను తీర్చడంలో బాబావారు ఎప్పుడూ ముందుంటారు. అందుకే బాబావారి మందిరాలు భక్తుల సందోహంతో కళకళలాడుతాయి. శ్రీ సాయినాథుడు శివాంశతో అవతరించాడని భక్తుల విశ్వాసం. అందుకే జ్ఞానమూర్తిగా, సద్గురువుగా సాయినాథుడు భాసిల్లుతున్నాడు. శిరస్సుపై రజత కిరీటం ధరించిన సాయినాథుడు అఖిల భువన బాండాలను మకుటంగా ధరించినట్టు గోచరిస్తోంది. సాయినాథుని దివ్యనామం భవతారక మంత్రంగా సాయి సన్నిధిలో భక్తులు స్మరించి తరిస్తుంటారు. సాయినాథుడి ప్రతిమకు వెనుక భాగాన సూర్యచంద్రుల రూపాలు దర్శనమిస్తాయి. ఆచంద్ర తారార్కం తనను కొలిచిన భక్తులకు అండగా ఉంటారని సాయి చెప్పినట్టే భక్తులు భావిస్తారు. ధ్యానం అంటే ఆత్మను అనంతమైన పరమాత్మతో అనుసంధానం చేసేది. అది మనసుతో అనుభూతి చెందే ఆధ్యాత్మిక పరిమళం. నీలో నిన్ను నీకు కొత్తగా పరిచయం చేసే అంతర్వీక్షణం ధ్యానం. కోట్లాది జీవుల్లో ధ్యానిని మాత్రమే తరింపచేసే అద్భుతమైన మోక్షదారి ధ్యానుల దారి. ఆ దారిని
సుసంపన్నం చేయడానికి నగరి సాయిబాబా మందిరంలో ఒక ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారు. మదిగదిని మదనం చేసే పని లేకుండానే దైవం ఉనికిని ధ్యానంతో దర్శించే చక్కటి మార్గం ఇది. సర్వశక్తిమంతుడు సర్వేశ్వరుడేనని దృఢంగా విశ్వసించే సంస్కృతి మనది. అదేవిధంగా అంతటా అన్నింటా పరమాత్మను దర్శించమని తెలియజెప్పేదే సాయి తత్వం. ఆ తత్వాన్ని సాధనతో సాధించడం మౌన ముద్రతో, ధ్యాన సాధనతో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే నగరి సాయినాథుని సన్నిధిలో ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధ్యాన మందిరాన్ని ప్రార్థనా మందిరానికి దిగువన నిర్మించారు. ఈ మందిరంలో సాయి విగ్రహం, దాని ముందు సాయినాథుని చరణాలు దృశ్యమానమవుతాయి. ఆ పక్కనే పలు సాయి చిత్రపటాలు కనిపిస్తాయి. దైవం ఒక వ్యక్తి కాదు, ఒక తత్వం, మహాతత్వం. ఆ తత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి, ఆకళింపు చేసుకోవడానికి, అంతఃకరణ శుద్ధితో వ్యవహరించడానికి ఉపయోగపడేదే ధ్యానం. పలు రూపాల్లో, పలు నామాల్లో దైవత్వాన్ని అనుభూతి చెంది పూజించి తృప్తి చెందుతున్న భక్తులను కళ్ళు మూస్తే ధ్యానంలోనూ, తెరిస్తే ప్రకృతిలోనూ దైవాన్ని చూడగలిగే స్థాయికి తీసుకెళ్లేదే ధ్యానం. దృష్టిదోషం, శ్రవణదోషం, వాగ్దోషం, మనోదోషం, క్రియాదోషం, ఈ పంచదోషాలు లేకపోతే అదే పరమాత్మ స్వరూపమని ఋషులు తెలిపారు. అది సాధించాలంటే ధ్యానంతోనే సాధ్యం. ఆ దిశగా తన భక్తులు ప్రయాణించడానికి సాయినాథుడు ప్రబోధించారు. ఆ ప్రబోధాలకు అక్షర సాక్షాత్కారం ఈ నగరి ధ్యాన మందిరం. సాయినాథ ప్రభు బ్రువరావా, జగన్నాథ శ్రీ కరుణామయ. సాయినాథ ప్రభు బ్రువరావా, జగన్నాథ శ్రీ కరుణామయ. భక్తుల ఇహలోక కామితార్థాలను తీరుస్తూనే వారికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపే సద్గురువు సాయినాథుడు. ఆయన భక్తుల మానవతా హృదయ కవాటాలకి సిరలు దమనులై ప్రసరించే రుధిరమై బతుకును ఉజ్వలింపజేసే దివ్య స్వరూపుడు. ప్రాపంచిక సుఖాల ప్రవాహంలో పడి అలసిన మనుషులకు ప్రశాంత చిత్తాన్ని అనుగ్రహించే కారణ్యమూర్తి. ఉషోదయ కిరణ ప్రభాతాలను లోకాలకి, భక్తజనకోటికి అందించే లోక బాంధవుడు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఎంత కొలిస్తే అంత శుభం, ఎంత ఆరాధిస్తే అంత సన్మంగళం, ఎంత అభిషేకిస్తే భక్తికి అంత అభీక్షణం. మందిరంలో సాయినాథుడు రజత వర్ణ శోభతో కాంతులీనే మకుటంతో 14 భువన భాండాలకు రాజాదిరాజుగా దర్శనమిస్తున్నారు. బాబా సర్వాలంకారం శోభితంగా కానవస్తూ భక్తులను కటాక్షిస్తారు. సాయిబాబా వారి మూలమూర్తి ముందు భాగంలో బాబావారి చిరుమూర్తి దర్శనమిస్తాయి. భక్తులు బాబావారిని కన్నులారా దర్శించుకుని తమ కోర్కెలు నివేదించుకుంటారు. సాయినాథుడి ప్రతిరోజు క్షీర పంచామృతాభిషేకాలను ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాదు 4 సంధ్యల్లో 4 హారతులు బాబాకు అద్వితీయంగా అందిస్తారు. బాబావారికి హారతులు ఇచ్చే తరుణంలో భక్తులు మందిరానికి విశేషంగా తరలివస్తారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. నగరి సాయి మందిరం నిత్యం పూజాది కైంకర్యాలతో ఆధ్యాత్మిక శోభను ప్రకటిస్తుంది. ప్రతి గురువారం నగరి సాయి మందిరం ఒక అద్వితీయతను అలుదుకుని సాక్షాత్తు షిరిడీ మందిరంగా భాసిల్లుతుంది. ప్రేమ, త్యాగం, దయ, సత్యం వంటి ఉదాత్త బోధనలతో జాతిని జాగృతం చేసిన ఆధ్యాత్మిక చైతన్య స్ఫూర్తి మూర్తి సాయినాథుడు. వారు అందించిన సందేశాలు మానవాళికి అజరామరాలు, భవ్య జీవనానికి దివ్య సోపానాలు. వీటన్నిటికీ నెలవైన నగరి శ్రీ సాయిబాబా వారి మందిరంలో విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు, గాయత్రీదేవి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల ఉపాలయాల్లో కొలువుతీరారు. భక్తానుగ్రహ దేవతలుగా అలరారుతున్నారు.
ఆ దివ్యమంగళ స్వరూపాలను భక్తి శ్రద్ధలతో దర్శిద్దాం. నగరి శ్రీ సాయినాథుని దివ్య మందిరంలో బాబావారితో పాటు పార్వతీమాత తనయుడు వినాయకుడు కొలువుదీరి భక్తుల విఘ్నాలను హరిస్తూ విఘ్నహరుడిగా భాసిల్లుతున్నాడు. బాబాని దర్శించిన భక్తులు సభక్తికంగా విఘ్నేశ్వరుడిని దర్శించి అనుగ్రహాన్ని పొందుతారు. ఇదే మందిరంలో మరోవైపు జ్ఞానావతారమైన దత్తాత్రేయుడు దర్శనమిస్తాడు. మానవుడిలో అంతర్లీనంగా ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టే దివ్యావతార స్వరూపం దత్తాత్రేయుడని భక్తుల విశ్వాసం. అజ్ఞానం తొలగిపోతే జ్ఞానాభివృద్ధికి కావలసిన సాధనా మార్గాన్ని సాధకుడు అనుసరించి ముక్తిని సాధిస్తాడు. అంతేకాదు, దత్తాత్రేయుడు స్మర్తృగామి అంటే సాధకుడి మనసులో తలచిన వెంటనే వచ్చి ఆదుకుని ఆపదలను పోగొట్టి సుఖశాంతులను ప్రసాదించే దయాస్వరూపుడిగా భక్తులు భావించి ఆరాధిస్తారు. ఇదే మందిరంలో మరోవైపు గాయత్రీదేవి అమ్మవారు కొలువుదీరుంది. భూమ్మీద మానవాళి మెట్ల సహకారంతో సౌధాన్ని చేరుకున్నట్లు గాయత్రీ మంత్రోపాసనతో 24 బీజాక్షరాల సహకారంతో గాయత్రి మహామాతృ చరణారవింద సన్నిధిని చేరుకుంటారని శాస్త్రం చెబుతోంది. అంతటి శక్తిప్రదాయిని అయిన అమ్మవారిని సైతం భక్తులు దర్శించుకుంటారు. ఇదే దివ్యధామంలో ఇంకోవైపు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారు కొలువుదీరి భక్తకోటి అభిష్టాలను ఈడేరుస్తూ అనుగ్రహిస్తున్నారు. అనంతరం భక్తులు మందిరానికి మరోవైపు ఉన్న ధునిని ద్వారకామాయిని దర్శించుకుంటారు. ఈ ధుని చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తితో ప్రణామాలు అర్పిస్తారు. ప్రతిరోజూ షిరిడీ సంప్రదాయాన్ని అనుసరించి బాబావారికి ఉదయం కాకడహారతి నుండి రాత్రి వరకు సేజ్ హారతి వరకు 4 హారతులు కడురమ్యంగా భక్తిభావ ప్రకటితంగా అందిస్తారు. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. భక్తజన మందారం మనోరథ చేతన సాకారం, భక్తుల సకల వికారాలను తొలగించే నిరాకార ఆకార ఆకృతికి సన్మంగళాకారం శ్రీ సాయినాథుడు. ఆ సాయినాథుడు కొలువైన నగరి మందిరంలో ఏడాది పొడవునా అనుపమానమైన రమణీయ కమనీయ ఉత్సవాల మేళవింపు సందర్శకులను భక్తులను ఆశాంతం అలరిస్తాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తుల చింతలు తీర్చి సేద తీరుస్తాయి. భక్తుడిని భగవంతుడికి మరింత చేరువ చేస్తాయి. సాయి మూలమూర్తికి సమీపంలోనే పంచలోహ ఉత్సవమూర్తి గోచరిస్తుంది. ఉత్సవాలు పర్వదినాలప్పుడు ఈ ఉత్సవమూర్తితోనే ఉత్సవాలను నిర్వహిస్తారు. నగరి సాయినాథుని మందిరంలో సాయినాథుడికి ప్రతి గురువారం నాడు జరిగే పల్లకీ ఉత్సవాలు అత్యంత నయనానందకరం. వందలాది మంది భక్తుల సమక్షంలో సాయి భక్తి గీతాలు భజనలు నడుమ సాయికి జరిపే పల్లకీ ఉత్సవం ఒక అవ్యక్తమైన ఆధ్యాత్మికానుభూతిని పంచుతుంది. పలు పర్వదినాల్లో సాయి జల క్షీర ఫల పుష్పాలతో పాటు పంచామృతాభిషేకాలను వేడుకగా నిర్వహిస్తారు. బాబావారి మందిరంలో గురుపూర్ణిమ, సాయినాథుని సమాధి ఉత్సవం, దత్త జయంతి, గణపతి నవరాత్రోత్సవాలు, శ్రావణ కార్తీక మాసాల్లో ప్రత్యేక పూజలు, దీపోత్సవాలను కన్నుల పండువగా నిర్వహిస్తారు. అపూర్వమైన ఆధ్యాత్మిక మానసికానందాన్ని అందించే సుందర మందిరం ఇది. అణువణువు భక్తిపై ఆసక్తిని కలిగించే మందిరంగా నగరి సాయినాథుని మందిరం విరాజిల్లుతోంది. వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్నీ ఒకటంటివి, నిన్ను పూజించ తగునంటివి. మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి, మాలో కలతల్ని మాపేస్తివి. చిత్తూరు జిల్లా శేషాచల పర్వత సానువుల్లో అత్యంత సుందరంగా ఆధ్యాత్మిక శోభతో వర్ధిల్లుతున్న నగరి
శ్రీ సాయిబాబా మందిరాన్ని ఎలా చేరుకోవాలి? మందిర దర్శన విశేషాలను ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లాలోని నగరికి హైదరాబాద్ నుంచి సుమారు 581 కిలోమీటర్ల దూరం ఉంటుంది. విజయవాడ నుంచి కేవలం 443 కిలోమీటర్ల దూరం ఉంది. తిరుపతి నుండి నగరి కేవలం 43 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా తిరుపతి చేరుకున్న భక్తులు తిరుపతి నుండి ఆర్టీసీ బస్సులు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా నగరి సాయినాథుని మందిరాన్ని చేరుకోవచ్చు. ఇక నగరి శ్రీ సాయినాథుని మందిరం దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం సాయినాథుని మందిరం తెరిచే ఉంటుంది. శ్రీ సాయినాథుని ప్రబోధాలు మన హృదయమనే క్షేత్రంలో నాటితే మానవీయత నిండిన సమాజం ఆవిష్కృతమవుతుంది. మనిషి గుణగణాల్లో మెదిలే దుష్టత్వం అంతరిస్తుంది. దీంతో సత్సంగం వెల్లువిరుస్తుంది. మంచివారి మధ్య మంచిని చేదుకునే వారికి చేదుకునేంత లభిస్తుంది. ఇక చెడు లక్షణాలనే కలుపు మొక్కలు అంతరించి మానవ కళ్యాణానికి తోడ్పడే అద్భుత ఆధ్యాత్మిక వాకిళ్లు శరత్కాల వెన్నెల్లా ప్రకాశిస్తాయి. ఇది సాయి భక్తులతోనే సాధ్యమని భక్తుల విశ్వాసం. మరి అంతటి మహిమాన్వితమైన శ్రీ సాయిబాబా వారు కొలువైన నగరి శ్రీ సాయినాథుని మందిరాన్ని దర్శించుకున్నాం కదా. రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.